బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం తీవ్రమైన వేళ తిరుమల జనసేన కార్యకర్తలు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చింది. పగడాల త్రిలోక్ అనే వ్యక్తికి పాకిస్తాన్ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. జాగ్రత్తగా ఉండమని, అందరినీ బాంబు పేల్చేస్తామని హెచ్చరించారు. కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెప్పిన అగంతకుడు ఇంటిని పేల్చేస్తామని హెచ్చరించాడు. అయితే వారికి త్రిలోక్ కూడా అంతే ధీటుగా సమాధానం ఇచ్చాడు. పాకిస్తాన్ భారతీయులను 28 మంది చంపితే భారత్ 300 మందిని చంపిందని అది గుర్తుపెట్టుకోమని హెచ్చరించాడు. అనంతరం ఈ విషయం పట్ల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి నుంచి ముని లైవ్ ద్వారా అందిస్తారు. ముని, చెప్పండి, ఈ బెదిరింపులు ఎలా వచ్చాయి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. అయితే ఈరోజు ఉదయం 10:30 సమయంలో త్రిలోక్ అనే జనసేన కార్యకర్తకు పాకిస్తాన్ నంబర్ నుంచి ఒక కాల్ అయితే వచ్చింది. అయితే అతను కాల్ అటెంప్ట్ చేసి ఎవరు ఏమని విచారించగా, మేము పాకిస్తాన్ నుంచి కాల్ చేస్తున్నాము, ఈ విధంగా పలానా పేరు మీది, మీ పాప పేరు ఇది, మీ అమ్మ భార్య పేరు ఇది అనేసి అని చెప్పి, మీ ఇంటి పైన మేము బాంబు వేస్తామని చెప్పి అయితే అతను ఉగ్రవాది అనేసి అని చెప్పి ఈ విధంగా మీ ఇంటి పైన బాంబు వేస్తామనేసి అయితే చెప్పాడు. అయితే అదే విధంగా త్రిలోక్ కుమార్ అనే అతనికి హిందీ వచ్చు, వాళ్ళు హిందీలో మాట్లాడారు. ఇతను హిందీ బాగా మాట్లాడతాడు కాబట్టి హిందీలోనే అతనికి సమాధానం ఇచ్చాడు. పాకిస్తాన్ అంటే మాకు భయం లేదు, మీరు మా పైన దాడి చేశారు, ఉగ్రవాద దాడి జరిగిన దీనికి మేము బదులుగానే మేము మీకు ఇది సమాధానం చెప్పాము. అయితే మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అనేసి అని కూడా అదే ధైర్యంతో త్రిలోక్ వాళ్ళకి సమాధానం ఇవ్వడం జరిగింది. ముని, అలాగే ఫోన్లో ఎంతసేపు మాట్లాడారు, ఏమని మాట్లాడారు? దాదాపు 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ సంభాషణ జరిగింది. అయితే త్రిలోక్ అనే వ్యక్తికి కాల్ చేసిన ఉగ్రవాది పాకిస్తాన్ నెంబర్ నుంచి కాల్ చేశాడు. చేసిన వెంటనే అతను కాల్ అటెంప్ట్ చేసినాడు. అదే ఏం కావాలనేసి అడిగితే వాళ్ళు హిందీలో మాట్లాడడం గమనించిన త్రిలోక్ పాకిస్తాన్ కాల్ అనేసి గమనించి చెప్పాడు, ఈ విధంగా ఎక్కడుంటారు ఏమి అనేసి అని. వాళ్ళే ఎవరైతే పాకిస్తాన్ నెంబర్ నుంచి కాల్ వచ్చిందో వాళ్ళే త్రిలోక్ కుమార్ వివరాలన్నిటినీ కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఇది ఏదైతే వాళ్ళు చెప్పింది అయితే మొత్తం ఏదైతే ఉన్నదో వాళ్ళ భార్య పేరు కావచ్చు, పిల్లల పేర్లు కావచ్చు, అతని ఇంటి అడ్రస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కరెక్ట్గానే ఉన్నింది. ఈ నేపథ్యంలోనే అతను కూడా తిరిగి సమాధానం, నాకైతే భయం అయితే లేదు, మీరు ఏం చేస్తారో చేసుకోండి అనేసి అయితే మాత్రం ధీటుగా సమాధానం చెప్పాడు. అట్ ఎ టైం అతను వాళ్ళు డైల్ 100కి కాల్ చేసి ఈ విధంగా నాకు ఒక కాల్ వచ్చింది అనేసి చెప్పంగానే ఇమ్మీడియట్లీ పోలీస్ వారు స్పందించి అతని దగ్గరికి వెళ్ళి అతని కాడి వివరాలని సేకరించి కేసు నమోదు చేసి వివరాలు విచారణ చేస్తున్నారు. అలాగే ముని, కుటుంబ సభ్యులు డీటెయిల్స్ అన్ని చెప్పారని అంటున్నారు. అసలు ఈ డీటెయిల్స్ అగంతకులకు ఎలా చేరు ఉంటాయంటారు? అయితే వీళ్ళు ఏదైతే మొబైల్ డేటా అనేది ఉందో ఆ మొబైల్ డేటా ద్వారా ఇతని డీటెయిల్స్ అన్నిటిని కూడా వాళ్ళు సేకరించి, అదే విధంగా ఇతను వచ్చి ఒక ఫేమ్ అంటే ఇతను హిందీ బాగా మాట్లాడతాడు, అంటే ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర, ముంబై, ఇతను బిజినెస్ చేస్తుంటాడు తిరుమలలో. ఇతను ఈ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈయన వెళ్ళి ఢిల్లీకి కావచ్చు, లేదంటే ముంబై కావచ్చు, మహారాష్ట్ర, బీహార్ ఇలాంటి హిందీ దేశాలు ఏదైతే ఉన్నాయో, రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటికి కూడా వెళ్ళి అక్కడ బ్యాంగిల్స్, క్యాప్స్ ఇలాంటి సరుకులు కొంటూ వస్తూ ఉంటారు. అదే విధంగా ఇతను తిరుమలలో ఉంటాడని కూడా చాలా మందికి తెలుసు. అంటే ఇన్ని రాష్ట్రాల్లో ఇతను పర్యటిస్తూ ఉంటాడు కాబట్టి ఎవరైనా ఇతని సమాచారాన్ని, పూర్తి వివరాలను వాళ్ళకి అందించి ఉండొచ్చు. ముని, ఈ ఫోన్ కాల్తో జనసేన నేతలను ఉగ్రవాదులు టార్గెట్గా చేసుకున్నారని అనుకోవచ్చా? లేదండి, ఏదైతే ఇతనైతే జనసేన అనేసి కాదు, ఈ పార్టీకి సంబంధించింది కాకుండా ఇతను మామూలుగా వచ్చి అవుట్డోర్లన్నీ తిరుగుతూ ఉంటాడు. ఏదైతే హిందీ రాష్ట్రాలు ఉన్నాయో వీటిలో తిరుగుతూ ఉంటాడు. ఇతని డీటెయిల్స్, ఎందుకంటే ఇతను తిరుమలలో ఉంటాడనే విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఇతనికి కాల్ చేసి బెదిరిస్తే భయపడతారనే ఉద్దేశంతోనే ఇది చేశారు. పార్టీలకు కానీ లేదంటే ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. ఇతను ఏ పార్టీలో ఉన్నాడనేసి అని కూడా వాళ్ళకి తెలియదు. అయితే ఇతను మామూలుగా ఏదైతే అకౌంట్ నుంచి అమౌంట్ పంపడము రావడము ఈ ట్రాన్సాక్షన్లు జరుగుతుంటాయి నేపథ్యంలో ఇతను తిరుమల వాసి, ఇతన్ని బెదిరిస్తే పెద్ద ఎత్తున స్పందిస్తారు అనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేసినట్టున్నారు. అలాగే ఇటీవల పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ గురించి ఎక్కువగా మాట్లాడినందుకే ఈ కాల్స్ వచ్చాయి అనుకోవచ్చా?
ఖచ్చితంగా అండి. ఎందుకంటే తిరుమల అనేది ఒక పవిత్ర పుణ్యక్షేత్రము. ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించి చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది ఒకటే కాకుండా గతంలో కూడా చాలా సార్లు ఉగ్రవాద బెదిరింపులు ఉన్నప్పుడు అంటే మన తిరుపతికి వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే ఇతర ఆలయాలకు వచ్చినప్పుడు కావచ్చు, అది వచ్చినప్పుడు భద్రతను కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ చేస్తుంటారు. అయితే ఎక్కడ ఏం జరిగినా కానీ తిరుమల అనేది ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టి భద్రత అనేది పెంచుతారు. గతంలో కూడా కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో తిరుమలలో ఆక్టోఫాస్ అనే కొత్త ఒక డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేసి తిరుమలనే వాళ్ళకు ఒక క్యాంపును ఏర్పాటు చేసి తిరుమల భద్రతను పెంచేందుకు ప్రభుత్వము తగిన చర్యలు తీసుకొని టీటీడీ అధికారులు కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మూడు సమన్వయంతో ఈ తిరుమల భద్రతను అనేది పెంచుతూ ఉంటారు. అయితే తిరుమలకి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇక్కడ చోటు చేసుకోకుండా చర్యలు అయితే నిత్యం తీసుకుంటూ ఉంటారు. ముని, అలాగే బెదిరింపు కాల్స్ అనేవి రావటం ఇదే ఫస్ట్ టైమా, లేక అంతకు ముందు ఎప్పుడైనా కాల్స్ వచ్చాయా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. తిరుమల నివాసం ఉంటున్న వ్యక్తులకైతే ఇదే ఫస్ట్ టైం రావడము. గతంలో అయితే మెయిల్స్ ఇలాంటివి వచ్చాయి. అయితే అవంతా కూడా ఫేక్ అనేసి లేదంటే ఎవరైనా యూట్యూబర్స్ ఇలాంటి వాళ్ళు ఏదైనా చేసుంటారనేసి భావించారు. అయితే మాత్రం ఈ రోజు వచ్చిన ఫోన్ కాల్ మాత్రం పాకిస్తాన్ నెంబర్ క్లియర్ గా ఉంది. పాకిస్తాన్ నెంబర్ నుంచి ఏదైతే కాల్ వచ్చిందో ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి కాల్ వచ్చిందనేసి ధృవీకరించుకున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రత అనేది కొద్దిగా కట్టుదిట్టమైన చేసుకోవాలనుకుంటున్నారు. అదేవిధంగా ఈ రోజు టీటీడీ పాలక మండలి సమావేశం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు చర్చిస్తున్నారు. అదేవిధంగా ఈ కాల్ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసు వాళ్ళు పూర్తిగా విచారించి ఎక్కడి నుంచి వచ్చి ఈ కాల్ వచ్చింది, ఎందుకు వచ్చింది అనేసి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ముని, అలాగే అనంతరం ఈ విషయం పట్ల పోలీసులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పోలీసులు ఏమైనా స్పందించారా దీనిపై? ఖచ్చితంగా అండి. వెంటనే పోలీసులకి అయితే డైల్ 100 కాల్ చేసిన వెంటనే ఇమీడియట్లీ ఎవరైతే ఉన్నారో బాధితుడు అతని దగ్గరికి వెళ్ళి అతని ఫోన్ కాల్ ఏ కాల్ నుంచి వచ్చిందో అవన్నీ వివరాలు సేకరించి అతను ఎంతసేపు మాట్లాడాడు, ఇతను ఎంతసేపు మాట్లాడాడు అనే వివరాలన్నింటినీ కూడా తీసుకున్నారు. వెంటనే వీటిపైన ఎవరైతే ఉన్నారో 2 టౌన్ సిఐ అతనికి కూడా పూర్తి వివరాలను అందించారు. అదేవిధంగా కొండపైన మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో తిరుపతి ఎస్పీ కావచ్చు, అడిషనల్ ఎస్పీ డిఎస్పీలు అందరూ కూడా టీటీడీ పాలక మండలి సమావేశంలో ఉన్నారు. అయితే ఈ విషయాన్ని తెలిసిన వెంటనే అతను వాటిపైన కూడా ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలనేది కూడా చర్చిస్తున్నారు. అలాగే ఇటువంటి కాల్స్ ఇప్పటి వరకు ఇంకా ఎవరికైనా వచ్చాయా? లేదండి, గతంలో అయితే మెయిల్స్ వచ్చాయి. గతంలో అంటే ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఇదే విధంగా కొన్ని సంవత్సరాల ముందు మెయిల్స్ అయితే పంపించారు. ఈ విధంగా టీటీడీకి ముప్పు ఉన్నది, దానిపైన ఈ విధంగా చేస్తామని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో అప్పుడు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి అక్కడైతే పూర్తి భద్రతను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి తిరుమలకు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వచ్చిన ఫోన్ కాల్తో ఇంకా భయం భ్రాంతులకు గురవకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ చర్యలు అయితే తీసుకుంటున్నారు. ముని, అలాగే జనసేన కార్యకర్తలు ఏమైనా స్పందించారా ఈ విషయానికి సంబంధించి? ఖచ్చితంగా అండి. ఇతను ఏదైతే ఉన్నారో ఈ జనసేన వాళ్ళ గ్రూప్ లో కూడా ఈ విషయాన్ని అతను పోస్ట్ చేయడం జరిగింది. పోస్ట్ చేసిన వెంటనే తిరుపతి ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు కూడా స్పందించారు. అది ఏ నెంబరు ఏమైనా అని చెప్పి మేము కనుక్కుంటాం, ఎస్పీ గారితో మాట్లాడతాము, ఉన్నతాధికారులతో మాట్లాడతాం, మీకు కావాల్సిన ఏదైతే భరోసా ఉందో అదంతా కూడా మేము కలిపి మీకు లేదు పార్టీ తరఫున ఏదైతే చేయాలో అవన్నీ కూడా మేము ఖచ్చితంగా మీకు చేస్తాము, మీకు కావాల్సిన మీ భయపడాల్సిన అవసరం లేదని కూడా ఎమ్మెల్యే గారు జనసేన కార్యకర్తలు కూడా అతనికి భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ముని, ఈ కాల్ అనేది జనసేన కార్యకర్తకి రావడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నా దీనిపై స్పందించడం జరిగిందా? అయితే సమాచారం అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. ఈ విధంగా బెదిరింపు కాల్ అయితే వచ్చింది జనసేన కార్యకర్తగా అనేసి అయితే ఇప్పటికైతే సమాచారం ఇచ్చింది. అయితే ఆయన ఈ విషయాన్ని క్షుణ్ణంగా ఏదైతే ఏమి జరిగింది, ఏమి ఎలా ఉంది, ఈ పరిస్థితి అని వివరణ సేకరించిన తర్వాత ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని కూడా ఎవరైతే ఈ త్రిలోక్ కుమార్ అనేసి ఉన్నారో అతనికి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మేము ఖచ్చితంగా మీకు ఏదైతే పార్టీ తరఫున కావచ్చు సహాయంగా ఉంటాం, తోడుగా ఉంటాం అనేసి అని చెప్పారు.
అయితే ఈ విషయాన్ని పూర్తిగా విచారించి ఇది నిజమా అబద్ధమా ఫేక్ కాలా ఒరిజినలా అనేసి విచారించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని కూడా అతను చెప్పారు. అలాగే ముని కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెప్పిన అగంతకుడు ఇంటిని పేల్చేస్తామని కూడా హెచ్చరించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమన్నా స్పందించడం జరిగిందా ఇప్పటి వరకు? అయితే గురయ్యారు. ఉదయాన్నే ఈ విధంగా 10:30కి కాల్ వచ్చిందని చెప్పి త్రిలోక్ కుమార్ ఫస్ట్ వాళ్ళ భార్యతో చెప్పడంతోనే ఆమె ఒక రవ్వ ఆందోళనకు గురయ్యారు. అయితే ఆమె ఇమ్మీడియట్లీ మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అనేసి ఆమె చెప్పడం సూచన మేరకే అతను ఫోన్ చేసి కాల్ చేసి ఈ విధంగా మాకు కాల్ వచ్చింది పాకిస్తాన్ నుంచి అనేసి చెప్పడంతో వెంటనే పోలీసు వారికి ఫోన్ చేశారు. అయితే పోలీసు వారు కూడా ఘటనా స్థలానికి చేరుకొని విచారించి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, తిరుమలలో అన్ని ఏర్పాట్లు అయితే సీసీ కెమెరా వ్యవస్థ ఉన్నది, అదేవిధంగా పెద్ద ఎత్తున భద్రత అనేది ఉంది, మీకు ఎటువంటి ఇబ్బందులు దీంట్లో ద్వారా రాదనేసి అని చెప్పి కుటుంబ సభ్యులకు కూడా తెలిపారు. రైట్. జనసేన కార్యకర్తకి ఫోన్ రావడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లన్నీ ఉన్నాయి, వాళ్ళ ఇంటికి వచ్చి కాల్ చేస్తామని కూడా జరిగింది అని చెప్తున్నారు. పోలీసులు కానీ అటు ప్రభుత్వం కానీ వాళ్ళ ఇంటికి సెక్యూరిటీని ఏమన్నా అదే భద్రతా చర్యలు ఏమన్నా తీసుకుంటుందని చెప్పారా? లేదండి, అంటే ఇప్పటికైతే విచారణ జరుగుతా ఉంది. విచారణలో ఇది నిజమైన ఉగ్రవాది కాల్ అదే పాకిస్తాన్ నుంచి వచ్చింది, వాళ్ళపైన దాడి జరిగే అవకాశం ఉందంటే ఖచ్చితంగా భద్రత అయితే ఏర్పాటు చేస్తారు. అయితే ఇంకా విచారణ స్టేజ్లో ఉండడం వల్ల ఇంకా ఏమి అయితే అతనైతే ప్రస్తుతానికైతే పోలీసులు కంట్రోల్లోనే ఉన్నాడు. అతను ఏమి కాల్ వచ్చింది తర్వాత వాళ్ళకి ఏమన్నా కాల్ చేసి మళ్ళా తర్వాత ఇంకెన్నో కాల్స్ వచ్చాయా లేకపోతే వీళ్ళ ద్వారా మళ్ళీ కాల్ చేసి మాట్లాడిస్తామనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా ఎస్పీ గారు మీటింగ్లో ఉన్నారు. మీటింగ్ అయిన తర్వాత వచ్చి దీన్ని విచారించి దీనిపైన తగు చర్యలు తీసుకుంటామని అయితే తెలుపుతున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ముని. ఏం లాంగ్వేజ్ మాట్లాడారు? హిందీలో మాట్లాడారు. హిందీ క్లియర్ హిందీ. పాకిస్తాన్ వాళ్ళు అయితే ఉర్దూ మాట్లాడదు, హిందీ మాట్లాడలేదు. సిమిలర్ గా ఒకటేనా రెండు హిందీలో మాట్లాడారు. ఇంట్లో వాళ్ళ పేర్లు అన్నీ చెప్పారంటే అడ్రస్ అంతా చెప్పారు. నవ్వు సార్. సరైన సమయంలో సార్లు పోలీసులు ఏం లాంగ్వేజ్ మాట్లాడారు? హిందీలో మాట్లాడారు. హిందీ క్లియర్ హిందీ. పాకిస్తాన్ వాళ్ళు అయితే ఉర్దూ మాట్లాడదు, హిందీ మాట్లాడలేదు. సిమిలర్ గా ఒకటేనా రెండు హిందీలో మాట్లాడారు. ఇంట్లో వాళ్ళ పేర్లు అన్నీ చెప్పారంటే అడ్రస్ అంతా చెప్పారు. నవ్వు సార్. సరైన సమయంలో సార్లు పోలీసులు ఏం లాంగ్వేజ్ మాట్లాడారు? హిందీలో మాట్లాడారు. హిందీ క్లియర్ హిందీ. పాకిస్తాన్ వాళ్ళు అయితే ఉర్దూ మాట్లాడదు, హిందీ మాట్లాడలేదు. సిమిలర్ గా ఒకటేనా రెండు